నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దశాబ్ది ఉత్సవాలకు పిలుపు లేదు, ఎంపీడీఓపై జెడ్పీటీసీ ఆరోపణ. బైక్ దొంగ అరెస్ట్. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు. డీడీ స్పోర్ట్స్ లోను టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ల ప్రసారం. ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీ, ఎండీ సజ్జనార్. బెంగళూరులో 133 ఏళ్ల రికార్డ్ బ్రేక్, ఒక్కరోజు దాదాపు 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. ముందంజలో ఎన్డీఏ కూటమి. వారణాసిలో మోదీ ముందంజ. ఢిల్లీలో దూసుకెళ్తున్న బీజేపీ. చిగురుమామిడి మండలంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుండి ఆహ్వానం రాలేదని స్థానిక జెడ్పీటీసీ గికురు రవీందర్ ఎంపీడీఓ మధుసూదన్ పై ఆరోపించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జెడ్పీటీసీ గికురు రవీందర్ మాట్లాడుతూ మండల ఎంపీడీఓ మధుసూదన్ ఒంటెత్తు పోకడలు పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు అనేక పోరాటాలు చేశానని, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాకు ఎంపీడీఓ ఆహ్వానం పంపకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జెడ్పీటీసీ చేసిన ఆరోపణలపై ఎంపీడీఓ మధుసూదన్ వివరణ కోరగా ప్రజాప్రతినిధులకు అందరికీ మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుండి ఆహ్వానం పంపామని తెలిపారు. సబార్డినేట్ ఆహ్వానం పత్రాలను పంపించారని, జెడ్పీటీసీ గికురు రవీందర్ పైన నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదన్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు. పూర్తయినటువంటి సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి, అదేవిధంగా గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మండల ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, దశాబ్ది అవతరణోత్సవ శుభాకాంక్షలు పాత్రికేయ మిత్రులకు మరియు చిగురుమామిడి మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు మరియు నేను ముఖ్యంగా విద్యార్థి యువతి యువకులకు, అలాగే కార్మిక కర్షక రైతు బాంధవులకు అందరూ కూడా దశాబ్ది తెలంగాణ శుభాకాంక్షలు. నాటి నుండి నిన్నటి దాకా మనం ఎన్నో చూసినాం. స్వార్థ రాజకీయాలతో ప్రజలందరికీ ఏవైతే సమకూరాలో వాటికి సమకూరకుండా ఒకే కుటుంబానికి ఎన్నో కుట్రలతోని నాయకుల సొంత ఏదైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో టెలిఫోన్ కానీ ప్రతి విషయంలో వాళ్ళ వ్యక్తిగత ధోరణి లాస్ట్ ఫ్యామిలీ విషయాలలో కూడా చొరబడి ప్రభుత్వాలు దారుణం చేసినాయి. అది నియంత ప్రభుత్వం అయిపోయింది. ఇప్పటి నుండి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భం నుండి ఇది పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే మా పెద్దలు ఉన్నారు, జెడ్పీటీసీ గాని ఇంకా ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామంలో సీనియర్ నాయకులు ప్రతి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వీలైనంత వరకు మా నాయకుల దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తీసుకెళ్లి పరిష్కారమే మార్గంగా మేమందరం సహకరిస్తామని మీ ద్వారా నేను చిగురుమామిడి మండల ప్రజలకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. టీవీఎస్ బైక్ ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుల్తాన్ బజార్ ఏసీపీ కేసు శంకర్, నారాయణగూడ శివ వెంకటేష్ క్రైమ్ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న రాత్రి ప్రముఖ స్టార్ రిపోర్టర్ సిద్దిరాజ్ టీవీఎస్ బైక్ ను ఇంట్లో పెట్టగా మార్నింగ్ వెళ్లి చూడగా బైక్ దొంగిలించని గ్రహించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా దీంతో క్రైమ్ టీం రంగంలోకి దిగి బైక్ దొంగ రాజశ్యామను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. వీరిపై గతంలో కేసు ఉన్నట్టు సుల్తాన్ బజార్ ఏసీపీ కె శంకర్ వెల్లడించారు. ఈ కేసులో యాక్చువల్లీ 22వ తారీఖు నాడు ఒక కాంప్లైంట్ అక్కపల్లి సిద్ధిరాజ్ అని అతను నైట్ ఇంట్లో బండి పెట్టి నారాయణగూడ లిమిట్స్లో పడుకున్నాడు. మార్నింగ్ వచ్చి చూసేవరకు అది మిస్సింగ్ ఉంటే మనకు అదే మార్నింగ్ మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో మన క్రైమ్ టీము మొత్తం మనము అన్ని కోణాలలో చూసి ఈ అఫెన్స్ ఎవరు చేసి ఉంటారు అనేది చూసి మనము అనేక ప్రదేశాల్లో వెతికిన తర్వాత మనకు లాస్ట్గా ఒక వ్యక్తి మన అనుమానాస్పదంగా మనకు అనుమానం ఉండే అతని పేరు సైమన్స్ రాజ్ శామ్యుల్. ఇలాంటి టైప్స్ అఫెన్స్ చేస్తాడు కాబట్టి
అతను ఏరియాలో లేడు కాబట్టి అతని మీద కొద్దిగా డౌట్ వచ్చి ఇంకా టీమ్స్ ఇంకా పెంచిన తర్వాత అతను నిన్న సాయంత్రం కోటి ఏరియాలో అదే దొంగతనం చేసిన బండి మీద వెళ్తుంటే అతనితో పాటు జువెనల్ ఉన్నాడు 16 years. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం పరిశీలించారు. స్థానిక టీటీడీసీ పాలిటెక్నిక్ కళాశాల రెసిడెన్షియల్ గర్ల్స్ కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ తో మాట్లాడి కౌంటింగ్ ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 15 గంటలు పడుతుంది. 300 రూపాయల టికెట్ల ద్వారా వెళ్లే భక్తులు 2 గంటల దర్శనం లభిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆదివారం శ్రీవారిని 83,740 మంది భక్తులు దర్శించుకున్నారు. 3.71 కోట్ల రూపాయల హుండీ కానుకలు లభించాయి. కాగా అంతకుముందు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పట్టేది. ఇకపై T20 ప్రపంచ కప్ మ్యాచ్లను డీడీ స్పోర్ట్స్ లో టెలికాస్ట్ చేయనున్నట్టు ప్రసార భారతి ప్రకటించింది. జూలై 26న ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్ ను ప్రసారం చేయనున్నట్లుగా తెలిపింది. ఆగస్టు 28 సెప్టెంబర్ 8 మధ్య జరిగే పారాలింపిక్స్ గేమ్స్ కూడా లైవ్ లో చూడొచ్చని పేర్కొంది. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్స్ కూడా టెలికాస్ట్ చేస్తూ వెల్లడించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టీజీఎస్ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. అనుమతి రాగానే ఆయా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ దృష్ట్యా కొత్తగా వచ్చే 2,000 డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ పథకం వచ్చాక రోజుకు 55 లక్షల మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజు ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారని తెలిపింది. ఈ నెల 1-2 తేదీల్లో కలిపి మొత్తం 140.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఏటా జూన్ నెల మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని ఇప్పటికే అధిగమించినట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని తెలిపింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ ఫలితాల్లో ఎన్డీఏ దూసుకుపోతుంది. దాదాపు 40 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉండగా 11 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. దీంతో ఎవరు ముందంజలో ఉంటారో, ఎవరు ఓడిపోతారన్న చర్చ, ఉత్కంఠ అందరిలో కొనసాగుతుంది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ లీడింగ్ లో ఉన్నారు. బ్యాలెట్ ఓట్లలో ఆయన ఆధిపత్యం ప్రదర్శించారు. అలాగే తొలి రౌండ్లను ఆయనకే గంపగుత్తగా ఓట్లు పడ్డట్లు తెలుస్తుంది. దీంతో ఆయన ఈసారి శివుడికి అత్యంత ఇష్టమైన నగరంలో రికార్డు సృష్టించడం ఖాయమే. 2014-2019లో ఆయన భారీ మార్జిన్తో గెలుపొందిన విశేషం. ఇక్కడ ఆయన స్థాయికి తగిన ప్రత్యుత లేకపోవడం గమనార్హం. దేశ రాజధాని పరిధిలోని 7 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ అసెంబ్లీలో అధికార పార్టీకి ఉన్న యాప్ కనీసం ఒక్క చోట కూడా లీడ్ కనబరచడం లేదు. కేజ్రీవాల్ ఎన్నికల ముందు బెయిల్పై బయటకు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేదని అనిపిస్తుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. దశాబ్ది ఉత్సవాలకు పిలుపు లేదు. ఎంపీడీఓపై జెడ్పీటీసీ ఆరోపణ. బైక్ దొంగ అరెస్ట్. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు. డీడీ స్పోర్ట్స్ లోనూ T20 ప్రపంచ కప్ మ్యాచ్ల ప్రసారం. ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీ ఎండీ సజ్జనార్. బెంగళూరులో 133 ఏళ్ల రికార్డ్ బ్రేక్. ఒక్కరోజే దాదాపు 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. ముందంజలో ఎన్డీఏ కూటమి. వారణాసిలో మోదీ ముందంజ. ఢిల్లీలో దూసుకెళ్తున్న బీజేపీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.